ఆది గారు అఫ్ కోర్స్ జాతర అనగానే ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. మరి ఇలాంటి ఒక యాక్టివిటీ మేము ఇక్కడ కూడా అరేంజ్ చేసాము. సో రండి. ఆగండి, నేను పక్కకి వెళ్తా. నిన్ను కాదురా వాటినే. అరే ఒక్క నిమిషం. నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా. ఏ కలరో చెప్పు. ఓకే, ఒకవేళ కొట్టకపోతే నువ్వు నన్ను కొట్టు. నీ ఇష్టం రా, నువ్వు చెప్పిన బెలూన్ నేను కొడతా. కొట్టకపోతే నీ ఇష్టం. సరే, మూడో బ్లూ బలూన్. మూడో బ్లూ కాదురా, ఒక కలర్ చెప్పు. ఆ కలర్ లో ఏదైనా కొట్ట. సరే, బ్లూ. రెడీయా? ఏంటది వెనకపోయిందా? ఆది గారు అంటే అన్ని రూమర్సేనా? ఇప్పుడు చూడు. హలో, బ్లూ అన్నాము, పింక్ కాదు. హలో, ఏది పింక్? సరే, ఏదో ఒకటి ఇలా అవుతుంది కదా. అరే, ఎవరైతే పర్ఫెక్ట్ గా చెప్పిన కలర్ బెలూన్ కొడతారో మీకు నచ్చిన అమ్మాయితో డాన్స్ చేయొచ్చు. ఎవరైతే అమ్మాయి చెప్పిన కలర్ బెలూన్ కొట్టిద్దో మీకు నచ్చని అబ్బాయిని లాగిపెట్టి కొట్టొచ్చు. ఓకే, ఫస్ట్ అబ్బాయిల సైడ్ నుంచి భాస్కర్ అన్నారా. సో భాస్కర్ గారికి ఆ బ్లూ కి మధ్యలో ఉన్న అంటే సెంటర్ లో ఉన్న పింక్ బలూన్ ఎవరితో డాన్స్ చేయాలని ఉంది చెప్పు. ఆ డి అమ్మాయితో డాన్స్ చేయాలని ఉంది. ఒకవేళ ఇతను కొట్టకపోతే అమ్మాయి డి. ఆర్మీలో ట్రైనింగ్ అంట మనోడు. భాస్కర్ గారు సీరియస్ మేడం, మీరు ఏ బెలూన్ చెప్పినా బెలూన్ కొడతా. అతను ఆర్మీలో ట్రైనింగ్ అన్నాడు, ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొకడు అంతే. అన్నా ఇది కొట్టన్నా, ఇది అన్నా కమాన్ బ్లూ కొట్టు. వచ్చిన పేరు చెడగొట్టుకో. చెప్పిన కదా చెడ్డ పేరు వస్తుందని. జస్ట్ మిస్ అయింది యాక్చువల్లీ మ్యామ్. జస్ట్ మిస్ మ్యాన్. సరే, ట్రైనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ మాత్రం పింక్ పగిలింది కాబట్టి రిషిక. ఆహా, వెలుగు. ఆహా, మ్యూజిక్. కాదు భాస్కర్ గారు, ఇంతకు డ్యూయట్ సాంగ్ ఎందుకు? మీరు పక్కన నిలబడి ఇలా అనడానికి. ఠీకమ్మా, థ్యాంక్ యూ. చలో. మనిషికి ఆరాటం కానీ పోరాటమే లేదు. నెక్స్ట్ ఎవరు చెప్పండి? నెక్స్ట్ అమ్మాయి అంకిత రామా. అంకిత, మేము చెప్పిన కలర్ నువ్వు కొడితే నీకు నచ్చని అబ్బాయిని నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు కొట్టొచ్చు. ఒకవేళ మేము చెప్పిన కలర్ కొట్టలేదనుకో నీతో జిత్తు డాన్స్ చేస్తాడు. మ్యామ్, కలర్ చెప్పండి. ఎస్, అంకిత గ్రీన్ కలర్. అయ్యా, రారా జిత్తు. జిత్తు జిత్తు రొమాంటిక్ సాంగ్. జనవరి మాసం అమ్మాయి ఏంట్రా ఇంత ఇబ్బంది పడిన అమ్మాయి నేను ఇంతవరకు చూడలేదురా. డాన్స్ చేస్తానప్పుడు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా జాగ్రత్తగా. ఇప్పుడు నువ్వే ఆడు. నువ్వు గనక చెప్పిన కలర్ కొట్టలేదనుకో శాంతి స్వరూప్ చేత ముద్దు పెట్టిస్తాయి. అది కూడా చీ అంటుంది అక్కడ. ఓకే జిత్తు, మీకు ఇచ్చే కలర్ బ్లూ. అందరూ నిలబడి కొట్టారు, నేను కొట్టే దెబ్బ. నువ్వు రెడీగా ఉండు. ఆడ మిస్ అయితే ఆడ దిగుద్ది. గింజి కాదు, మొత్తం దిగేయాలి. శాంతి, నేను ముద్దు పెట్టడం దానికి. జిత్తు, శాంతి కూడా నేను చీ కొట్టింది. సరే అమ్మా, అది ఇవ్వకపోతేంది, నేనే ఇస్తా దానికి. ఎల్రా, నీకు దమ్ముంటే. ఇప్పటి వరకు శాంతి ముద్దు పెట్టడం చూశాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీ శాంతికి నేను ముద్దు పెట్టబోతున్నా. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముద్దు
ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు నెక్స్ట్ రమేష్ అన్న. ఓ రమేష్ గారు, అన్న రమేష్ అన్న, ఫస్ట్ ఎవరితో డాన్స్ చేయాలనుకుంటున్నావు? నాకెందుకు ఆయన తన్మయి పక్కే చూస్తున్నా. అన్న నీ టేస్ట్ నాకు తెలీదా? నాకు ఛాన్స్ ఓకేనా? ఇటు నుంచి 3 అమ్మాయి నువ్వు రావా? రమేష్ గారు, ఎల్లో కలర్. ఎల్లో కలర్ అతను కొట్టాడు అనుకో, అతను నీతో డాన్స్ చేస్తాడు. ఎల్లో కలర్ కొట్టకపోతే నీ ఇష్టం, నువ్వేమేం చేయొచ్చు. ఎల్లో ఏదైనా కొట్టచ్చు కదా, ఎల్లో కలర్ లో. రమేష్ గారు, కాదు ఏది చెప్తా అదే కొడతా. ఎలాగో కొట్టరు, ఇన్ని మాటలు అవసరం. ఆర్మీ అన్నాడు కదా, నేను ఆర్మీ కాదు. నాకు ఏ కలర్ చెప్పండి అది కొడతా. ఏ బెలూన్? ఎల్లో కలర్. ఎల్లో ఎల్లో ఎనీ ఎల్లో ఎన్ని ఎల్లో తగిలింది. ఒక నిమిషం, మొదటి దానికి ముగ్గురు లేడు అన్నట్టు ఆవిడ ఎల్లో కలర్ ఇస్తే కొట్టుకుంటా. ఎల్లో కలర్ లో ఏ కలర్ అట్ట? అరే మంచి బుల్లెట్ పెట్టరా. ఇది కొట్టడం చేత కాదు, బుల్లెట్ మంచిది తట్టాలట. అన్న ఎల్లో కొడితే డాన్స్. ఎల్లో కలర్. రమేష్ గారు, పోయింది, అది కూడా పోయింది. నువ్వు కొట్టలేకపోయినా ఏదో ఒకటి తగిలింది కాబట్టి నీకు ఒక్కడికే ఈ ఛాన్స్. నువ్వు డాన్స్ చేయాలి ఆ అమ్మాయితో. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ఫైమా రామ్మా. ఫైమా కలర్ ఏంటి? ఆ పింక్ కలర్ బలూన్. ఫైమా తెలుసు కదనే, మాలకి వెళ్ళినప్పుడు కొడతాం కదా, కొట్టు. అలా కాదే పిచ్చిదానా, ఆగు. గన్ను ఇలా ఇలా భుజాన్ని కానియాలి గన్ను. కొట్టు. ఏం చేసినా? ఎల్ఈడి తగిలింది. నీ మమ్మల్ని కొట్టంటే కొడుతూ అక్కడ, దీన్ని కొట్టలేము అనే. వాడితో డాన్స్ చేయాలి, ఇంక పనిష్మెంట్ ఏం లేదు. రా రే. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ ని ఎత్తుకొని ఫైమా డాన్స్ చేయాలి. ఏం జరుగుతుందిరా? సార్ మంచిగా ఎత్తుకుంటాడంట. రెడీ, సాంగ్. కాదన్నా, నేను ఎలా దాన్ని ఇలా దగ్గరికి పట్టుకున్నా, అప్పుడు బరువు అనిపించాం, అది ఇట్లా ఏలాడుతాను చచ్చిపోయినట్టు. ఫైమా, అతను చెప్పిందిలో ఒక నిజం ఉంది తెలుసా? నువ్వు ఎత్తుకున్నప్పుడు వాడు ఎంత అందంగా తలదాల్చుకున్నాడు, ఇట్లా తల వాల్చుకున్నాడు. నువ్వేంటి ఇట్లా పడుకొని ఉన్నావు? వాడు ఎత్తుకున్నప్పుడు నా తల పడిపోతుంది మేడం, తలనే కాదు బాడీ మొత్తం పడిపోతుంది. జెన్యూన్ గా నీ లైఫ్ కి ఏం కావాలో అడగొచ్చు. ఆరెంజ్. సినిమా బాగుంటది మేడం. రెడీ రే. ఆరెంజ్ అంట. నాకు నమ్మకం పగలదు. సరే ఏదో ఒకటి కొట్టాడు, ఎడిట్ లో మార్చేద్దాము. హే ప్రవీణ్, మేము నీకు ఇచ్చిన కలర్ బ్లూ. బ్లూ తగిలింది. అడుగు నీకేం కావాలో ఫైమాని. ఎట్రా రాదే, దగ్గర ఉండాలి. అడుగు. రేపు గోవాకు టికెట్ లేదా, వెళ్ళిపోదాం. నీది ఆరెంజే నీకు తగల. ఇల్లు కూర్చో. అజర్ రా. మల్లేశ్వరి రామా. కలర్ అమ్మా? పింక్ అంట. తగలేదు. మల్లేశ్వరి నువ్వే కొట్టమ్మా. మల్లేశ్వరి వెళ్ళు.
పింక్ కలర్ కొడితే నరేష్ గారితో డాన్స్ చేయాలి, పింక్ కొట్టకపోతే సందీప్ తో డాన్స్ చేయాలి. సందీప్ కొట్టవరా ఛాన్స్ సందీప్. సాంగ్ సాంగ్ అన్నా చెల్లి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం. సందీప్ ఏంటి సూసైడ్ చేసుకుంటారా ఏంటి? నువ్వు ఆ సాంగ్ కి ఇబ్బంది పడ్డావు కాబట్టి నువ్వు చెప్పిన కలర్ కొడితే నీకు ఇష్టమైన రొమాంటిక్ సాంగ్ వేస్తాం, కొట్టకపోతే ఆ సాంగ్ కి డాన్స్ చేయాలి. సందీప్ గ్రీన్ కలర్. జిత్తు ఆ, సందీప్ గురి చూసి కొడతాడా? గురి చూసేమో కానీ అంకుల్కి దొరికితే గుండె పగిలేలా కొడతాడు. సందీప్ సాంగే ఆ సాంగే. అన్నా చెల్లి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. మళ్ళీ నీకు విషయం చెప్పాలి. మళ్ళీ నువ్వు కనుక నాతో ఉంటే నీకు తప్పకుండా వారానికి ఒక సినిమా, నెలకు ఒక పిక్నిక్. వారానికి ఒక పిక్నిక్ కావాలంటే అరే నరేష్, ఫైనల్ గా నీకు ఛాన్స్ ఇస్తానా? నువ్వు ఫస్ట్ చెప్పు, నీకేంటి, నీ కోరికేంటి? నాకు ఆ, రష్మి గారు బెలూన్ కొడితే చిన్న ఒక హగ్గి లాంటిది ఏదన్నా. కొట్టకపోతే కొట్టకపోతే కిస్ అన్నారు. రష్మి పాపం చిన్నపిల్లాడు కాబట్టి కొడితే హగ్గు, కొట్టకపోతే కిస్. ఓకేనా? సరే చూద్దాం. సరే కొట్టకపోతే కిస్సే కదా. ఎల్లో కలర్ బాల్స్. నరేష్ నువ్వు నిజంగా కొడతావని నాకు నమ్మకం ఉంది. గ్రీన్ తగిలిందిరా. చలో వన్ మోర్. నీకు ఇంకో ఛాన్స్. వన్ మోర్ ఇవాళ హగ్గు వచ్చేదాకా ఆడుతూనే ఉండాలి. వీడికి ఒక్కడికి అందులో ఏది పగల కొట్టినా ఉంటుందిరా నీకు, అవునా? ఏదైనా. హలో హగ్ అడిగావు ఇచ్చాను, ఆశకి హద్దు ఉండాలి. నాకు పర్లేదు కానీ ఏ ఆశ కాదు, వాడికి రెండోది కూడా లేదు కానీ నువ్వు పెట్టరా. ఇంతేనా ఇలా రా, ఇంకెవరో లేనప్పుడు ఏం చేస్తాం? రష్మి, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ గేమ్ నువ్వు ఆడాలి. నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది, లేకపోతే ఎలా ఉందో అలానే ఉంటుందా? అయితే నేను ఖచ్చితంగా కొట్టాలి. రష్మి స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ కాబట్టి ఏ కలర్ అయినా బట్ ఏదో ఒక బెలూన్ కొట్టండి. వన్ సెకండ్. దేనికి? లవ్ సక్సెస్ అనగానే ఓకే అన్నట్టు తలూపే. ఇంతకు ఎవడాడు? దానికి పగలడానికి సంబంధం ఏంటి? ఎవడాడు? నేనే ఇప్పుడేంటి? నీకు పగలకపోతే నన్ను అడగరా. ఓకే రెడీ. కొన్ని లవ్ లైఫ్ అంతే, ఏం చేస్తాం? బెలూను పగలలేదు కాబట్టి ఆ. నీ లవ్ ఫెయిల్ అని మేము అనుకుంటున్నాం. అది పగిలినా పగలకపోయినా నీకు నేనున్నా చూసుకో. అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? అది పగలకపోతే ఏంటి, నా లవ్ ఫెయిల్ అవుతుందా ఏంటి? అట్లాంటి ఏం జరగవు, అవ్వాల్సిన అవుతుంది అంతే. ఎవడాడు? మావాడా కొత్తాడా? నేనే భయ్యా. ఎప్పుడు వచ్చి కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? సమరమే. మావాడా కొత్తోడా, ఈ క్లారిటీ చాలు. సినిమాలు చూడట్లేదు ఏంటి? మావాడా కొత్తోడా? పక్కోడు పొట్టోడు, వాడి సంగతి మనకెందుకు? అన్ని కటౌట్ గురించి ఉండవు, అర్థమైందా? పాతోడా కొత్తోడా?
కొత్తోడే కొత్తోడైతే వాడెవడు? నేనే. పక్కోడు. నేను మాత్రం ప్రేమించకూడదా? నాకు మాత్రం మనసు ఉండదా గురువు గారు? ఏంట్రా ఆ ఎదవ పొట్ట పొట్ట కాదు ఆ ఎదవ. సీరియస్ గా చెప్పు. ఆ, మావాడు కాదు అని కూడా ఒక మాట చెప్పు, అంతటితో వదిలేస్తా. మావాడు అయితే ఆ వాడేలే అను, అంతే సరిపోద్ది. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్, మీ ఓడైతే కాదు. సీరియస్లీ? పక్కోడు చెప్తాం గంట నుంచి. పాతోడు కాదా? కాదు. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా ఉందిరా నీకు? ఆ, పోయి బొమ్మలు ఆడుకోపోరను. పాతోడు కాదన్నా, ఆ. బెలూన్ పగిలితే బాగుండు, నా లవ్ సక్సెస్ అవ్వాలన్నా. ఆ. ఎవడాడు? అంటే ఎవరో ఒకరు కొత్తోడు వస్తాడు కదా, అది సక్సెస్ అవ్వాలని. పద్మావతి హ్యాపీయా? కొత్తోడు ఉన్నాడు. ఉన్నాడా? ఈ సెట్ లోనే ఉన్నాడు. ఈ సెట్ లో అయితే వద్దు. హలో, ఈ సెట్ లో మీకు వద్దంటే కనెక్షన్ ఏం లేదులే ఇక్కడ. నేను వద్దా ఎస్ అనుకోవాలి కానీ మీరు వద్దు అనుకుంటే ఎలా? మరి సెట్ లో ఉన్నాడు ఎవడో చెప్పు. హెడ్ ఒక్కడో డిస్కషన్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఒక్కడు ఉన్నాం. ఒక్కడనే చాలు, చెప్పు. పద్మావతి హ్యాపీయా? నాతో హ్యాపీయే, నీతో మరి నాకు తెలియదు. సో అలా జరిగిందనమాట బుల్లెట్ గేమ్. సో ఐ హోప్ అందరూ ఒక లెవెల్లో ఎంజాయ్ చేశారు. సో ఇంద్రజ గారు స్టేజ్ మీద తీసుకుని వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చాయి. చాలా ఎంజాయ్ చేశాను. థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం.